అందరికి శనార్థి ఆడోలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. సీఎం సార్ మార్చేస్తాడట తెలంగాణలో సర్కారు బడుల హాలత్. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ చేస్తుండట శానా కొత్త సౌలత్. ఏపీ సీఎం సార్ను కలిసిండు కేంద్ర కంపెనీల మంత్రి గోయల్ సారు. పువ్వుల గుత్తి ఇచ్చి మర్యాదగా ఎదుర్కొండు ముఖ్యమంత్రి సారు. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అస్సలికే చేయదట తొండి. ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇస్తుందో చెప్పుకొచ్చిండు మంత్రి బండి. పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుంది రైతు లోకము. రాష్ట్ర సర్కార్ అన్నదాతల అకౌంట్లలో వేస్తుందట రైతు భరోసా పైకము. సర్కారు పేరంటం ఏర్పాటు చేసింది సినిమేషకాళ్ళు ఏషగత్తెల కోసం. గద్దరన్న కళావారసులకు అవార్డులు ఇవ్వకుండా చేసిందట మోసం. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెగనునే రాస్తా అని వెనకడ ఎవరో అన్నట్టే ఉన్నది కదా మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంతాల సారు ముచ్చట కూడా. ఇంతకు ఏ ముచ్చట చెప్పుదామని ఇప్పుడు ఈ ముచ్చట ముంగటేసినవే బాలన్న అంటారా? చదువుల శాఖ ముచ్చటనే ఉన్నది చెప్తా పాండ్రి. ఓ దిక్కు గవర్నమెంట్ బడులు గలీజుగున్నాయి, హాస్టల్ అద్మానంగా ఉన్నాయి, కొన్ని బడులు అయితే పాడుపడ్డాయి. వానలకు ఎప్పుడు ఏ బడి చెత్తుగూలి పోరగాన్ల నెత్తుల మీద పడుతుందో అని అంత పరిశాన్ ఉంటే మీద మెరుగు లోపల పురుగన్నట్టు చిన్న బడుల కాన్ నుంచి పెద్ద బడుల దాకా, కాలేజీల కాన్ నుంచి క్యాంపస్ల దాకా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏ బంగ్లాలు చూసినా అవిట్ల సౌలతులు చూసినా అంతా సత్రోలు ఆగమాగం జగన్నాథం అన్నట్టు ఉంటే అవిటిని చక్కదిద్ది విద్యాశాఖల మార్పు తీసుకురావాల్సిన సర్కారు మార్పు తీసుకొస్తామని చెప్పుడే ఉన్నది, చేసింది మాత్రమే ఏం లేదు. ఇప్పటికి కొన్ని హాస్టళ్లలో 500 మంది ఆడపిల్లలుంటే కూడా 1-2 బాత్రూములుంటే మబ్బులనే లేచి సిమ్మన చీకట్ల ఆరు బయటనే ఆత్మగౌరవాన్ని చంపుకొని తానాలు చేస్తుండ్రని ఒక్కొక్క గవర్నమెంట్ హాస్టళ్లలో 1-2 పాయకాండ్లే ఉంటే ఆడపిల్లలు లోటలు పట్టుకొని హాస్టళ్ల బయటకు బైరుభూమికి పోయే పరిస్థితులు ఉన్నాయని ఎన్ని మాటల మీడియాల సోషల్ మీడియాలో వచ్చిన దున్నపోతు మీద వానబడ్డట్టు సర్కార్ల ఉలుకు లేదు పలుకు లేదు. మీదికి చూడ చదువుల శాఖను చక్కదిద్దుతాము, మంచి చదువులు చెప్పిస్తామని మైకు దొరికినప్పుడల్లా చెప్పుడే ఉన్నది కానీ చేతల్లో చూపెట్టింది లేదు. అనుకుంటుంటే అంత అద్మానంగా ఉన్న ఈ స్కూళ్ళల్లో అప్డేట్ టెక్నాలజీతోని చదువులు చెప్పే టెక్నికులు చేయబోతున్నారట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంతాల సారు అంత అత్యాధునిక సాంకేతిక బోధన అందిస్తామని చెప్తున్న తమరు మొదలు సర్కారు బడుల్లా గోసలు చక్కదిద్దుర్రి, అటెనకసి అట్లనే చేద్దురు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్ను సెంట్రల్ సర్కార్ కంపెనీల మంత్రి పీయూష్ గోయల్ సారు పోయి కలిసిండట. ఎన్నడు లేని ఇప్పుడు కేంద్ర మంత్రి ఏపీకి ఎందుకు పోయిండు? అందనా పని కట్టుకొని మరి చంద్రాల సార్నే ఎందుకు పోయి కలిసిండు? ఏమన్నా కంపెనీల ముచ్చట మాట్లాడేదందుక మనం కూడా అరుచుకుందాం పారి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సారు ఇట్లా కార్లకెళ్ళి దిగంగానే సీఎం చంద్రాల సారు ముసిముసిగా నవ్వుకుంటా వచ్చి ఎట్లా ఎదుర్కొంటుండో చూసారు కదా. పువ్వుల గుత్తి చేతుల పట్టుకొని సంబుర పడుతుంటే సంబురంలో మునిగి తేలుతున్నట్టే కొడుతున్నది. ఇట్లా మర్యాదలు మంచిగానే చేసుకున్నాక కాయిదాలు మొత్తం పట్టుకొని ముచ్చట్లల్లో మునిగిపోయినరు. కూటమి సర్కారు ఏలుబడిలా ఏపీని ఎక్కదీపమూలే ఎలిగించేందుకు తిప్పలు పడుతున్నాము. సూపర్ 6 పథకాలు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని అప్పట్లో ఎన్నికల ముంగట ఎచ్చులకు చెప్పిండ్రు. ఇప్పటికి ఏడాది అవుతున్నా వీటిని అమలు చేసింది లేదని ఇప్పటికే జనమే తిప్పొడుస్తుర్రు. పంక పార్టీలు అయితే మా తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుండ్రు. సందు దొరికితే సప్పరిస్తూనే ఉండ్రు. చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పకుంటే మానం పోతుంది అన్నట్టే ఉన్నది. మొన్నటికి మొన్న నా నోటితోనే పథకాలు కొలాయించేందుకు పైకం ఇప్పుడైతే లేవని చెప్పిన. మీరు కూడా ఆంధ్రలో కొత్త కంపెనీలు కొలాయించాలి, ఏపీ ప్రజలను ఆదుకోవాలని చంద్రాల సార్ గోయల్ సార్తోనే అన్నాడా అంటే ఆడదాకా పోయినాక అనకుండా ఊకుంటాడా అనే ఉంటాడు. ఆయన అట్లా అనగానే గోయల్ సార్ ఊకుంటే బాపతేనా? మనది కూటమి సర్కారు, ఒక కుటుంబం లెక్క. కుటుంబంలో ఒక్కరు ఆపదలో ఉన్నాము అంటే ఆదుకోమా? ఏపీలో కొత్త పరిశ్రమలు పెట్టిస్తాము, 1000 కోట్ల పెట్టుబడులు పట్టుకొస్తాము, రద్దీ పడకము అన్నాడట. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే తంబాకు పొగాకును తయారు చేసేందుకు 300 కోట్ల రూపాయలు కూటమి సర్కారు ఖర్చు చేస్తున్నదట. పొగదాగుడు తంబాకు బుక్కుడు ఆరోగ్యానికి హానికరము, అది తింటే నోటి క్యాన్సర్ వచ్చిపోతారని చెప్పేది ప్రభుత్వాలే, పెద్ద ప్రకటనలు ఇచ్చేది ప్రభుత్వాలే. మళ్ళా ప్రభుత్వాలే పొగాకు కోసము కోట్లు ఖర్చు పెట్టుడు ఏందో. ఆ 300 కోట్ల పైకం ఏదో ఊర్లలో మంచి పనులకు ఖర్చు పెడితే బాగుంటుంది కానీ పానాలు తీసే ఆ పాడమల్లే పొగాకు ఎందుకు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సారు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను కలిసిండు. రాక సెంట్రల్ సర్కార్ నుంచి కేంద్ర మంత్రి వచ్చిండని సీఎం రేవంతాల సారు మర్యాదలు మంచిగానే చేసిండా? పని కట్టుకొని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి సార్ను ఎందుకు కలుసుకున్నాడు అంటారా ఏమో. మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి.
అగో చూసినరా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ఇట్లా కేంద్ర మంత్రి సార్కు శాల్వా కప్పి నంది బొమ్మ చేతుల పెట్టి సంబరంగా చేతుల చేయి వేయంగానే వెంటనే కేంద్ర మంత్రి సార్ కూడా సీఎం రేవంతాల సార్కు శాల్వా కప్పి సన్మానం కూడా చేసి నమస్కారానికి నమస్కారం సంస్కారం అన్నట్టు సన్మానానికి ప్రతి సన్మానం సంస్కారం అనుకుండో ఏమో మంత్రి సారు మర్యాద చేసిండు. ఇట్లా ముసిముసిగా నవ్వుకుంటా మర్యాదలు మొత్తం ఒడిచినాక అసలు ముచ్చట ముంగటేసుకుర్రట. తెలంగాణలో షెయి సర్కార్ తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీ ముచ్చట చాలా అంటే చాలా మంచిగున్నది. ఇప్పుడు చదువుకునే పిల్లలకు వృత్తి విద్య మీదనే మనసు పెట్టించేటట్టు మస్తు ప్లాన్ చేసినామని అన్నాడట. మరి మీరు కూడా సెంట్రల్ సర్కార్లో నైపుణ్యాభివృద్ధి కేంద్ర మంత్రి కాబట్టి సెంట్రల్ సర్కార్ నుంచి రాష్ట్రానికి కూడా 4 రూపాయలు పట్టుకొచ్చి తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీలకు సాయం చేస్తే మంచిగుంటుందని ముఖ్యమంత్రి సారు ముచ్చట చెవులా చేసిండట. అయ్యా సీఎం రేవంతాల సారు సెంట్రల్ సర్కార్ నుంచి వచ్చే పైకం ఎప్పుడు వస్తుందో కానీ చాలా మంది అమ్మలక్కలు అన్నదాతలు తిప్పలు పడుతురు. 6 గ్యారెంటీలు ఇంకెప్పుడు అందరికీ అందేటట్టు చూస్తారని గోస పడుతురు. మరి ఆ ముచ్చటేంది? కలుసుడేమో పెద్ద పెద్దోళ్లతోని కలుసుడు ఉన్నది. అందాల బామల పోటీలు పెట్టి 100 కోట్లు ఆరతి కర్పూరం చేసుడు ఉన్నది. అవార్డుల పేరుతోని సినిమేషకాలను ఏషగత్యాలను మురిపిచ్చుడు ఉన్నది. తప్పితే మీకు ఓట్లేసి మీ కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన ప్రజల బాధలు పట్టించుకున్నది లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంటర్లో అధికారంలో ఉన్న కమలం పువ్వు సర్కారు దేశంలోనే ఏ రాష్ట్రానికి ఎక్కువ నిధులు పంపిందో ఎరికేనా? ఇంకెవలకు పంపుతుంది? పొత్తుల పోతున్న రాష్ట్రాలకు పంపుతుంది. పువ్వు పార్టీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు పంపుతుంది. అయినా ఇప్పుడు ఈ ముచ్చట మన బాలన్న ముచ్చటాలకు ఎందుకు వచ్చిందే బాలన్న అంటారా? ఈ నుండి దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలయ్య బండి సంజయ్ సారు ఇక చెప్పుండ్రి. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరం కానీ పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అయ్యా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు మీరన్నట్టే సెంట్రల్ సర్కారుతోనే పొత్తు పెట్టుకున్నందుకు ఏపీకి మస్తుగానే పైకం అందిరే అనుకుందాము. మరి ఇప్పుడు వచ్చిన పైకమంతా యాడికి పోయింది సారు? ఏ గద్దలు ఎత్తుకపోయినాయి? ఒదికు ఏపీల కూటమి సర్కార్ ఏలుబడిలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఏలుబడి చేయబట్టే పేరుకు పథకాలు కొలాయించి పబ్లిక్ను తిప్పలు పెట్టబట్టే ఏపీని కరెంటు బుగ్గ లెక్క ఎలగబెడతారేమో అనుకుంటే ఇప్పటి వరకు ఏది లేదా గుడ్డి దీపం లెక్కనే ఉన్నది. మరి ఇప్పుడు ఇట్లా సెంట్రల్ సర్కారు ఇచ్చిన పైకమంతా ఏం చేసిండ్రో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు మీ లెక్కనే ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్కు చెప్పాలి సారు. లేకుంటే ఏపీల పంక పార్టీకి పట్టిన గతే మీ కూటమి సర్కార్కు కూడా వట్టుడు ఖాయమంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతు భరోసా పైకం ఖాతాలో ఎప్పుడు పడుతుందని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసే అన్నదాతల ఆశలు ఇక తీరబోతున్నాయట. ఏమే బాలన్న సర్కారా పథకం బాబతు పైకం రైతుల ఖాతాలో వేసేందుకు తయారయ్యిందా అంటే అయ్యిందట. ఎప్పటి సంది అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పని. వానకాలం సీజన్ రైతు భరోసా పథకం పైసలను అన్నదాతల అకౌంట్లలో వేసే పని తెలంగాణ రాష్ట్ర సర్కారు పెట్టుకున్నదట. విడతల వారీగా రైతుల ఖాతాల్లో పైసలు వేస్తున్నదట. మొదలు ఒక్కెకరం లోపల ఉన్న రైతులకు పెట్టుబడి సాయం పంటలాగోడు ఎల్ల తీసుకునేందుకు అందించబోతున్నదట. అగో మొన్న వ్యవసాయ మంత్రి తుమ్మల సారు ఒక్కపారే అన్నదాతలందరికీ రైతు భరోసా పథకం అదే తాటు చూస్తామనంటే ఇప్పుడు విడతల వారీగా అంటవేందే బాలన్న అంటారా? కాదు దినమో 2 దినాలను అందరికి అకౌంట్లలో వేసేటట్టు ప్లాన్ చేస్తురట. అయ్యా సీఎం రేవంతాల సారు యాసంగప్పుడు కూడా ఇట్లనే రైతు భరోసా పథకం బాపతు పైకం అందరికి వేస్తామని బాతాల పోషెట్టుకి మించి బాగానే బాత్కాలు కొట్టుకుంటా రైతే రాజు కార్మికుడే దేవుడు అనుకుంటా అడ్డం పొడుగు దొడ్డుగా నరికి కొందరికి మాత్రమే వేసి చాలా మందికి ఇప్పటి వరకు కూడా వేయకుండా తిప్పలు పెట్టిర్రట. రైతు భరోసా పథకం పైకము మాకెందుకు రాదని తటిమ రైతులు లొల్లులు పెట్టిర్రు. ఇప్పటికి పెడతానే ఉన్నారు. ఈ తేపన్న మాట మీద ఉండి అన్న టైం వరకు అందరికి పైకం పడేటట్టు చెయ్యర్రి. ఇంకో ముచ్చటేందంటే సారు భూములు జాగలు ఉన్నోళ్లే మీకు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిర్రా? ఏం లేని పేదలు కూడా మీకు ఓట్లేసిర్రు. జాగ భూములు ఆస్తులను నమ్ముకొని బతుకుతున్న అన్నదాతలకే అన్ని రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనుకుంటే ఎవడితిరి? రెక్కల కష్టాన్ని నమ్ముకొని కాయ కష్టం చేసుక బతికే కూలినాలి పేదలకు పట్టణాలకు నగరాలకు బతకబోయేటోళ్లకు మాత్రం మీ ప్రభుత్వం తరపున బతుకు తెరువు చూపెట్టకపోవడితిరి. వాళ్లకు కూడా కూలి భరోసాను పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వాళ్లకు కూడా ఆసరగాకపోయింది సారు. ప్రభుత్వ పథకాలు అందవలసిన సర్కారు పథకాలు పొందవలసిన అరువులు వాళ్ళు కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
గద్దర్ అవార్డులు అంటే గద్దరన్న లెక్క గోషి గొంగడేసుకొని తెలంగాణ బతుకుపాటలు వాడుకుంటా భూమి కోసము భుక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఇస్తారేమో అనుకుంటే శైలిని సినిమాలు తీసుకుంటా గలీజు గబ్బు సీన్లు తీసిన డైరెక్టర్లకు ఏషగాళ్లకు ఏషగద్దెలకు అవార్డులు ఇచ్చిర్రట. షెయి సర్కారు గద్దరన్న అవార్డుల్లో కూడా గట్టి మార్పే తీసుకొచ్చినట్టున్నది కదా. గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తామంటే అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలునివా అనే పాటకిస్తారేమో. పరుగు పరుగునొచ్చినారు పట్నమూల వాలినారు వలసొచ్చినదే మరిసి వతందారులయ్యినారు అనే పాటకిస్తారేమో. ఆడుదాం దప్పుల్లా దరువేయిరా తల్లి తెలంగాణ పాట వాడరా అనే పాటకిస్తారేమో. ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా పాటకిస్తారేమో. అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి ఆ పాటకిస్తారేమో. ఊరు తెలంగాణ నా పోరు తెలంగాణ అనే ఆ పాటకిస్తారేమో. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ అనే ఆ పాటకిస్తారేమో అని ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసము ధూమ్ధాం వేదికల మీద దుమ్ము దులిపి తెలంగాణ దమ్ము చూపెట్టి మన ఆటపాటను యాస భాషను బొట్టు బోనంను కట్టుబాటును దునియాంతా ఎరకాయతట్టు చేసిన ధూమ్ధాం కళాకారులకు ఉద్యమ కవులకు కళాకారులకు రచయితలకు ఇస్తారేమో అనుకుంటే కురుస బట్టలు వేసుకొని ముద్దులతోని గుద్దులతోని శైలేని సినిమాలు తీసుకుంటా పక్కా కమర్షియల్ బిజినెస్ చేసుకునే సినిమాలకు ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు సబ్బండ తెలంగాణకు ఏం సందేశం ఇస్తున్నట్టు అంటే ఉద్యమ కళాకారులను గుర్తించనట్టేనా? తెలంగాణ కవులు కళాకారులు ప్రజల కోసం రాసిన పోరాట గీతాలు పాటలే కావా? కాలికి గజ్జెగట్టి డప్పు సంకనేసి జనం కోసం పాడిన పాటలు కావా? ధూమ్ధాం వేదికల మీద కళాకారుల ప్రదర్శనల ప్రతిభ కనిపించలేదా? గద్దరన్న కళావారసత్వంగా వచ్చిన గోషి గొంగడేసే కళాకారులకు ఆ అవార్డులు ఇవ్వాలే కదా. తెలంగాణ బతుకు పాటలు వాడేటోళ్లకు బతుకు చిత్రాలు తీసేటోళ్లకు కదా గద్దరన్న అవార్డులు ఇవ్వాలి. అట్లు ఇవ్వవలసిన గద్దర్ అవార్డులు గలీజు సినిమాలు తీసి సమాజంలో గబ్బులేసేందుకు కారణమయ్యే సినిమాలకి ఇచ్చుడేందో. మార్పు అంటే ఏమో అనుకున్నాం గానీ తెలంగాణ గద్దర్ పేరుతోని ఆంధ్ర సినిమేషకారులకు అవార్డులు ఇచ్చేంత మార్పు వస్తుందని అనుకోలేదు అంటూరు ఈ ముచ్చటిన అసలైన తెలంగాణ ఉద్యమ కళాకారులను అభిమానించేటోళ్ళు. ఫోన్ ట్యాపింగ్ కేసుల ప్రభాకర్ రావు సార్ను విచారణ చేస్తున్న పోలీసులకు కొత్త ముచ్చట్లు తెలుస్తున్నాయట. అగో అంత కొత్త ముచ్చట్లు ఏం తెలిసినాయి? అసలు ప్రభాకర్ సారు ఎవల ఫోన్ ట్యాపింగ్ చేపించిండో చెప్పిండా? ఇంతకు విచారిస్తున్నప్పుడు పోలీసులతో ఏం చెప్పిండో మనం కూడా అన్ని ముచ్చట అరుచుకుందాం పని. 2 దినాల సంది సోషల్ మీడియాలో చూస్తుంటే ఒకటే ముచ్చట మీద చర్చ నడుస్తున్నది. ఏందంటే కారు పార్టీ పెబ్బకం మాజీ సీఎం కేసీఆర్ సార్ కన్నబిడ్డ కవిత మేడం ఫోన్ను కూడా ప్రభాకర్ రావు సారు ట్యాపింగ్ చేసినామని విచారణలో చెప్పుకొచ్చిండట. ఫోన్ ట్యాపింగ్ ను భారత రాష్ట్ర సమితి లీడర్లే బాజప్తా చేపించిండ్రని అంటుంటే ఇప్పుడు ఇట్లా కారు పార్టీలో ఉన్న కవిత మేడం ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేసిండ్రు అంటే లిక్కర్ స్కామ్ ముచ్చట్లు తెలుసుకునేందుకు చేసిర్రా, లేకుంటే కారు పార్టీలో కవిత మేడం కయ్యాలు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఏం లేకుండా చేస్తదని అప్పట్లోనే పసిగట్టి ఫోన్ ట్యాపింగ్ చేపించిండ్రా అంటే ఏమో. సిట్ అధికారులు అడిగినా కొద్దీ ప్రభాకర్ రావు సారు ఫోన్ ట్యాపింగ్ కేసుల ముచ్చట్లు ఒక్కొక్కటి బయట పెడుతుండట. అయ్యా ప్రభాకర్ రావు సారు, మొదలు మీకు ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పింది ఎవరు? కేసీఆర్ సారు ఆర్డర్లు వేసిండా? కేటీఆర్ సారు ఆర్డర్లు వేసిండా? మొదలు ఆ ముచ్చట చెప్పుండ్రి, అప్పుడు అన్ని బయటకు వస్తాయి అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు సినిమేషకాడు అల్లు అర్జున్ సారుకు సంధ్యా సినిమా టాకిస్తూ తొక్కిసలాట కేసుల జైలుకు పోయి వచ్చినాక జ్ఞానోదయం అయినట్టున్నది. గద్దర్ సినిమా అవార్డుల వేదిక మీద ఐకాన్ స్టార్ అని చెప్పుకునే అల్లు అర్జున్ సార్ గారి నటనా చాతుర్యము ప్రసంగంలో ప్రావీణ్యం ఎట్టున్నదో ఇక చూడండి మీరే. అయ్యా అల్లు అర్జున్ సారు తగ్గేదేలే, రప్ప అందుకోండి. ఫెనామినల్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్. ఎంత మార్పు కాంగ్రెస్ రాష్ట్రంలో తెస్తామన్న మార్పు కంటే ఏషకాడు అల్లు అర్జున్ సార్ల మాత్రం మంచిగానే మార్పు తెచ్చినట్టు అనిపిస్తలేదు. రాజకీయాలంటే అట్లుంటాయి. రంగులు ముఖానికి వేసుకునే ఏషకాళ్లతోని కూడా మర్చిపోయిన పేర్లను కూడా మళ్ళా వలికిచ్చే కాడికి తెస్తాయని కూడా అనిపిస్తలేదు. ఇక తెలంగాణ సర్కారు గురించి కూడా చెప్పుకొచ్చిండు, అది కూడా ఇనుండ్రి. I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవనా, ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏడికంటే ఆడికి రప్పించి ఎట్లా అనిపించాలనో అట్లా అనిపించాలి అనే దానికి కొదవనా అన్నట్టు కూడా అనిపిస్తున్నది కదా. ఇక ఇంత మంచి గద్దర్ అవార్డుల వేదిక ఎక్కించిన ఈ ఏషకాని గురించి అప్పట్లో సీతక్క ఏమన్నదో ఇనుండ్రి. పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం
కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. అమ్మా సీతక్క, కేంద్రం ముచ్చడం ముద్దుగానే చెప్తుండ్రు. ఇప్పుడు గద్దర్ అవార్డుల పేరంటం పెట్టి ఏషకాళ్లకు ఏషగత్తెలకు అవార్డులు ఇస్తున్నది మీ రాష్ట్ర సర్కారే కదా. ఆ అవార్డుల స్టేజి మీద కూడా నిలబడేందుకు అల్లు అర్జున్ సారు అర్హుడేనా? నిజమైన తెలంగాణ హీరోలు, తెలంగాణ ఉద్యమ కళాకారులను పక్కకు పెట్టి తెలంగాణ ధూమ్ధాం కళాకారులను దూరం పెట్టి ఏ ఆటపాటలతోని పేరు తెచ్చుకున్నారో ఆ ఉద్యమ పాటగాళ్లను గుర్తించకుండా ఇట్లా మీరు చెప్పుతున్న గబ్బు సినిమాలు తీసిన ఏషకాళ్లకు అంత మంచిగా మర్యాదలు చేసుడేందో, ఆ అవార్డులు ఇచ్చుడు వెనక మతలావేందో అప్పటోళ్ళని ఇప్పుడు కూడా చెప్పకపోయినరు మేడం అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు రైతన్నలు పెట్టిన ఏరువాక పండుగకు అదిరువాడట. వెనకపోంట ఎవరన్నా మంత్రులు కూడా పోయినరా? ఎందుకంటే ఎప్పుడు చూసినా ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు 3 ముత్తైదువుల లెక్క ముచ్చటగా ఏ పేరంటమైనా పోతుంటారు కదా. అందుకే అన్న పోయినరో లేదో చూద్దాం పారి. వారెవా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు సార్ కంటే మంచిగానే తయారైపోతుండు కదా. తెల్లటి దోతి కట్టుకొని ఇట్లా ముసిముసిగా నవ్వుకుంటా పోతుంటే తెలుగు సినిమా డైరెక్టర్లు ఎవ్వరు చూసినా మొదలు సారుతోనే సినిమా తీసేందుకు కాలు సీట్ల కోసం కావలి కాసే తట్టే కానొస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, తువ్వాలు ఏమైనా కట్టిండా? వారెవ్వ ఇట్లా పోటోలకు పోజులిచ్చుడైనా వీడియోలకు స్టిల్స్ ఇచ్చుడైనా పొలిటికల్ లీడర్ల ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ తర్వాతనే ఎవ్వలైనా అన్నట్టే ఉన్నది కదా. ఇట్లా అన్నదాతలు పెట్టిన ఏరువాక కార్యంకు హాజరుపడి మొదలు పూజలు చేసి అటెనక సిక్కి నాగలి పట్టి దున్నుకం సురువు చేసిండు. నాగలి పట్టుకొని దున్నుతుంటే శ్రీమంతుడు సినిమాల పాట యాదికొస్తున్నది కదా. ఇట్లా దున్ని ఇత్తునం కూడా పెట్టుకొచ్చినట్టే ఉన్నాడు. అయ్యా మీరు ఇట్లా యాక్టింగ్ మంచిగానే చేసుకుంటా సంబరపడుతుండ్రు కానీ మీ షై సర్కారు వానకాలం సీజన్ రైతు భరోసా పైకమన్న యాళ్లకు చేస్తే మంచిగుంటదని అన్నదాతలంతా అవస్థలు పడుతురు. ఇగురంతోనే మొదలు రైతుల ఖాతాల్లో పైసలు ఏపిచ్చే పని పెట్టుకోండి. ఇంకో ముచ్చటేందంటే మీకు రైతులు మాత్రమే ఓట్లేయలేదు, ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలకు చదువులు చెప్పిస్తున్న పిల్లల అవ్వయ్యలు కూడా ఉండ్రు. వాళ్ళు ఫీజులు కట్టలేకపోతుండ్రు. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ నెత్తురును జనిగెల్లెక్క వీలుసుకుంటుంటే పికరు పెట్టుకొని ఫీజుల భారం మోయలేకపోతుర్రు. అసొంటోళ్ళను కూడా ఇట్లనే ప్రైవేటు బడుల కాడికి పోయి వాళ్ళ బాధలు అరుచుకోండి. మీరు సర్కారు బడుల్లో ఎట్లాగో చదువు సక్క చెప్పరు కానీ ప్రైవేట్ స్కూళ్ళకే పేరెంట్స్ పిల్లలను తీసుకొని ఎగబడుతుండ్రు కాబట్టి వాళ్ళ బాధలు అర్థం చేసుకొని ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రైవేట్ దవాఖానాల దవాఖానా ఖర్చులు ప్రభుత్వమే ఎల్లదీస్తున్నట్టే ప్రైవేట్ స్కూళ్లకు కూడా మీరే ఫీజు శ్రీ అనో రుసుం శ్రీ అనో పథకాలు కొలాయించి ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులు మీరే చెల్లిస్తారంటే మీ షై సర్కారును ఎల్లకాలం యాది పెట్టుకుంటారు. మళ్ళా మీ కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు. అట్లా కూడా ఆలోచన చేయండి సారు. ఎందుకో చేస్తలేరు అట్లా అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్రంలో ప్రజలు రంది పడుతుండ్రంటే సర్కారు కంటే మొదలు కేటీఆర్ సారు వాళ్ళ దగ్గరికి పోయి బాధలు ఆపుతాడట. 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిల పబ్లిక్ను పట్టించుకోకుండా కుటుంబ పాలన చేసిండనే కారుకు కాలిచ్చి ప్రజలు శైల చేతులు కలిపిర్రు. అసొంటోళ్ళ తానికి కేటీఆర్ సారు పోతుండటనా అంటే ఇగో ఇనుర్రి. అయ్యా అధికారం కోసం పూటకు రంగు మార్చే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు అలియస్ బీఆర్ఎస్ ప్రవీణ్ సారు ఇక చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకగా వాళ్ళ కన్నీళ్లు తుడిచే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తల్లి నుంచి చెల్లెలు దాకా, అన్న నుంచి తమ్ముడి దాకా, ఒక ముసలాయన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో అడ్డంకులున్నా, ఎన్నో అక్రమ కేసులున్నా మరి అలా వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ గారు. అయ్యా సారు అప్పట్లో బహుజన పార్టీ జెండా భుజం మీద వేసుకొని కేసీఆర్ సారు కుటుంబాన్ని బండ్లు గడిగిన మీరు కేటీఆర్ సార్ను వాళ్ళ అయ్యా మాజీ సీఎం కేసీఆర్ సార్ను లిక్కర్రానిగా పేరు తెచ్చుకున్న కల్వకుంట్ల కవిత మేడమును ఎన్ని మాటలు అన్నారు సారు. యాది మరిచిండ్రా? కుటుంబ పాలన అంతం కావాలి, గడిల రాజ్యం పోవాలి, దొరల ఏలుబడి కూలాలని మీరు అడ్డం పొడుగు నిలువు నరికి దళితుల ఆత్మగౌరవం తీసుకుపోయి అధికారం కోసము కేసీఆర్ దొర కాలకాడ పెడితిరి. ఇప్పుడు ఇట్లా దిట్టిన నోరుతోనే పొగుడుతుంటే ఇంతన నికారం అనిపిస్తలేదా సారు? శివునెత్తురు ఉన్నోళ్ళైతే షిషి అనుకుంటారు. మీ పెయిల వారుతున్నది శివునెత్తురు కాదా? అయినా మీ రాజకీయం లీడర్ల మాటలు పట్టుకునేందుకు పబ్లిక్ ఇప్పుడు అంతా తెలవకుండా ఏం లేరు. ఎవరు ఎసొంటోలో వాళ్ళకు కూడా మొత్తం అర్థమవుతుంది. జనంకు ఎప్పుడు ఎవరిను గద్దె మీదకి ఎక్కియాలనో ఎప్పుడు గద్దె దించాలనో అన్నీ ఎరికే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న దుర్గం చెరువు మొత్తం గబ్బు అయిందట. చెరువు దగ్గరికి పోతే ముక్కు వలిగిపోయేంత కంపు కొడుతుందట. దినం 100 మంది పబ్లిక్ దుర్గం చెరువు కాడికి వస్తారని మున్సిపాలిటీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సాపు చేస్తారు. అసొంటిది కంపు కొట్టుడు ఏందే బాలన్న అంటారా? చూడుండ్రి కానీ దూరం నుంచే వాసనటో వస్తుందట. కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక దుర్గం చెరువు ఎంత దరిద్రంగా తయారైందో చూడుండ్రిగో.
మొత్తం మోర్లే బురదంతా వచ్చి చెరువులనే చేరుతున్నట్టున్నది. ఇట్లా దుర్గం చెరువు పక్కపట్టి గడిచేదందుకు కట్టిన పార్కులు మొత్తము మోరికంపు వాసన వస్తుందట. వచ్చిన పబ్లిక్ ముక్కు మూసుకొని మాలస్కనే ఇబ్బంది పడుతుర్రట. అటు చెరువులో కూడా మోరి నీళ్లు చేరి మూలల పొంట బురదతోని మోరి లెక్కనే తయారైందట. దుర్గం చెరువు అంటేనే దుర్గంధానికి పెట్టింది పేరు అన్నట్ట అయ్యిందట. వచ్చే పబ్లిక్ కూడా ఇట్లా కంపు వాసనకు ఇటు దిక్కు వస్తలేరట. అయ్యా మున్సిపాలిటీ అధికారులారా, దుర్గం చెరువులో అంత దుర్గంధం ఉంటే తమరు ఏం కమాయి చేస్తున్నట్టు? గుడ్డి గుర్రాల పనులు దోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా? పన్నులు వసూలు చేసుడు మీద ఉన్న సోయి పబ్లిక్ తిరిగే పార్కుల కాడ చెరువుల కాడ ఎట్టున్నదో చూసుకోరా. మీ ఇండ్లల్లో ఇట్లనే కంపోస్తే ముక్కులతోని పాటు అన్ని మూసుకొని కూసుంటారా? ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతోని నెల నెల జీతాలు తీసుకుంటున్నా మీకే తెలియాలి. ముఖ్యమంత్రిగా మున్సిపాలిటీ మంత్రి యనుమల రేవంతాలు సారు ఏలువడే చక్కగా లేదు, మాకేమొచ్చిందని ఇట్లా చూసి చూడనట్టు ఊకుంటురా? అయ్యా సీఎం రేవంతాలు సారు, మీరు ఎట్లాగో ఎన్నికల ముంగట ఇచ్చిన 6 గ్యారెంటీలు పురాగా అమలు చేస్తలేరు కాబట్టి కొనాకరికి ఇసుంటి పబ్లిక్ వచ్చిపోయే పార్కులు చక్కదనంగా చేస్తేనన్నా మంచుకుంటుంది సారు, అట్లా కూడా చేయబుద్ధి అయితే లేదా అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం పుణ్యాన మున్నటిదాకా బస్సులో ఆడోళ్ళు కొట్టుకొని తిట్టుకున్న లలితకాలను చూసినాం కదా. ఇప్పుడు మహిళలే ఆర్టీసీల 0 టికెట్లు ఇచ్చే కండక్టర్ల గల్లాలు బట్టి గువ్వల మీదకి వెళ్ళి బయలు గుంజే కాడికి పోయిందట. కండక్టర్లను మహిళలు ఎందుకు కొడతారంటారా? ఇగో ఈ వీడియోను ఇంటర్నెట్లో దింపుకుంటా అట్లనే అంటారు. మరి ముందుగా వీడియో చూడండి. మీకు అంత ధైర్యం ఇచ్చినోడు ఎవడు అంటుండగానే కండక్టర్ సార్ గల్లా అందుకుండ్రు ఏయనే వేసిండ్రు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చూసిర్రు కదా, తమరు తీసుకొచ్చిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాలతోని మీ ప్రభుత్వ ఉద్యోగులనే ప్రయాణికులు గల్లా బట్టి కొట్టే కాడికి రాబట్టే. ఉచిత బస్సు సవలతులు చేస్తామని చెప్పినోళ్ళు సాలినని బస్సులు కూడా వేయాలి కదా సారు. అట్లే వేయకుండా మీరు లాపర్వా చేసేవారికల్లా అమ్మా బస్సు నిండింది, సీట్లు లేవు, నిలబడేందుకు కూడా తావులేదని డ్రైవర్లు కండక్టర్లు నచ్చజెప్ప చూస్తుంటే ఆర్టీసీ ఉద్యోగులనే అరుచుకునే కాడికి రాబట్టే. ఎంకిపెళ్లి సుబ్బిసావుకు వచ్చినట్టు మీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడేమో కానీ ఆర్టీసీ ఉద్యోగులకు సాగు దెబ్బలు తప్పుతలేవు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు ఇనిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటాయి అన్ని.